ఆశ్చర్యంగా 130 మందికి పైగా సిఐ స్థాయి అధికారులు విఆర్లో ఉన్నారు. కక్ష సాధింపు చర్యలలో భాగంగా వీళ్లకు జీతాలు లేకుండా నలిగిపోతున్నారు. ఇంకా ఆశ్చర్యంగా ఇంతమంది విఆర్లో అధికారులు, పోలీసు అధికారులు ఉన్నప్పటికీ కూడా అతి ముఖ్యమైనటువంటి పోలీస్ స్టేషన్లలో పోలీసు అధికారులే లేరు. ఉదాహరణకు కొండ తిరుమల అత్యంత ముఖ్యమైనటువంటి పోలీస్ స్టేషన్, అది స్టేషన్ నంబర్ 1. దానికి 4 నెలలుగా ఇప్పటి వరకు పోలీసు అధికారిని నియమించనే లేదు. అంటే ఇట్లాంటివి చాలా చోట్లున్నాయి. అంటే మీకు కావలసినటువంటి వాళ్ళు జల్లెడ బట్టి వెతుకుతున్నారు. మీకు నచ్చనటువంటి వాళ్ళనందరినీ కూడా వీఆర్లోకి పంపించేసినారు, వాళ్లను సతాయిస్తున్నారు. ఇంత దారుణాలు ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయి. ఇవి నిజానికి ప్రజలకందరికీ తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈయన నేను శాంతపరుడిని, నాకు హింసకే నేను వ్యతిరేకము, నా జీవితం అంతా అహింసతోనే నడిచింది. వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసుకు సంబంధించి ఏదేదో మాట్లాడినారు అని అంటున్నటువంటి చంద్రబాబు గారికి, అయ్యా గతం అందరూ మర్చిపోయి ఉంటారు, మళ్ళీ గుర్తు చేయాలి కదా. మల్లెల బాబ్జీ అని ఎన్టీ రామారావు గారి అభిమాని, సీఎం గారి సెక్రటరీగా ఉన్నటువంటి రాఘవేంద్రరావు గారు, ఆనాడు 37 సంవత్సరాల క్రితం శాసనసభ్యుడిగా ఉన్న కాపులకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి నాయకుడైనటువంటి వంగవీటి రంగా గారు, వీరి మరణాల వెనుక మీ హస్తం ఉన్నది అన్నటువంటి ఆరోపణలు మీరు ఎదుర్కొన్నారా లేదా? సాక్షాత్తు ఆనాటి హోంమంత్రి హరిరామయ్య జోగయ్య తన ఆత్మకథలోనే రంగా గారి హత్యకు చంద్రబాబు గారి కారణము అని రాసిన మాట కూడా వాస్తవం కదా. ఆరోపణలు వచ్చినాయి మీ దగ్గర, మీ మీద ఈ ఆరోపణలు ఉన్నాయి కదా. ఈ మర్చిపోయి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలా? చంద్రబాబు గారు ప్రతి క్షణము కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేయిస్తూ తాను చేసినటువంటి తప్పుల్ని సమర్థించుకుంటూ అవతల వాళ్ల మీద తప్పులు నేరాలు బనాయిస్తూ చేస్తున్నటువంటి ఈ పనులు ఎల్లకాలము సాగవని హెచ్చరిస్తున్నాం. అవునండి, వేశారు. వీళ్ళు 1 మ్యాన్ కమిషన్ వేయటం అన్నది పూర్తి చట్ట వ్యతిరేకమైనటువంటిదే కాకుండా సుప్రీంకోర్టునే అవహేళన చేయటము, సుప్రీంకోర్టునే ధిక్కరించటము. ఆ ధిక్కరించి సుప్రీంకోర్టు ఆదేశంతో జరిగినటువంటి విచారణ మీద నమ్మకం లేదు అన్నట్టుగా ప్రవర్తించి ఏకసభ్య కమిషన్ను వేశారు. కనుక ఖచ్చితంగా సుప్రీంకోర్టు చంద్రబాబు గారికి మొట్టికాయలు వేస్తుందన్నటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకం మాకున్నది.